హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్మయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా ఈరోజు వీడియోలో అయితే నేను లాస్ట్ మంత్ లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, ఆగస్ట్ 16th, 17th, 18th ఆ లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, అప్పటి బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలా లేట్ అయిపోయింది, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. సో మేమైతే తిరుమలకి వెళ్తున్నాము. తిరుమల ఫ్రీ దర్శనంకి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా తిరుమలకి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి, మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యాము, వెళ్తూ ఉన్నాము. ఇంకా పిల్లలు అయితే పడుకునేసారు బ్యాక్ సైడ్. యాక్చువల్గా అయితే బుక్ చేసుకొని వెళ్తాం ఎప్పుడు కూడా, బట్ ఈసారి ఇంకా దర్శనానికి వెళ్ళాలి, చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి ఇంకా ఫ్రీ దర్శనం అయినా వెళ్దాం అనుకున్నాము. లాంగ్ వీకెండ్, ఐ నో లైక్ ఫుల్ రష్ ఉంటారు, ఎప్పుడు దర్శనం అయిద్దో తెలీదు అని ఒక ఫీల్ అయితే ఉన్నింది. బట్ స్టిల్ ట్రై చేద్దాము ఫ్రీ దర్శనంకి వెళ్ళి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో బ్లాగ్ అయితే ఫుల్గా చూడండి. ఫ్రీ దర్శనం కి ఎలా వెళ్ళాలి, అసలు కంపార్ట్మెంట్స్లో రోజుల తరబడి కూర్చోపెడితే మనం ఆ వెయిటింగ్ లేకుండా దర్శనం ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది మీకు షేర్ చేస్తాను. సో మేమైతే ఆల్మోస్ట్ చెప్పాను కదా, మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా మా విశ్వకి ఎప్పుడు ఫ్రంట్లో కూర్చోవాలి వాళ్ళ డాడీ పక్కన అని చెప్పి ఇంకా ఇదే అనమాట. అందుకే తను మా హనీ లేచేలోపు తను ముందు కూర్చొని కొంచెం సేపు వాళ్ళ డాడీకి కంపెనీ ఇచ్చాడనమాట. ఇంకా మా హనీ లేచి నాకు మాటలు చెప్తోంది, ఇంకా గుడ్ మార్నింగ్ అది ఇది అని చెప్పి చెప్తోంది. ఇంకా తర్వాత మధ్యలో టీకి అయితే ఆగేసాము. టీకి ఆల్మోస్ట్ 7:30 ఆ టైంలో ఆగామనుకుంటా. టీ తాగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా అయితే కార్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఫుల్ స్టాక్ పెట్టుకుంటాం అనమాట, చిప్స్ అవి ఇవి. సో ఈరోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కదా, ఇంటి దగ్గర కూడా ఏమీ తీసుకోలేదన్నమాట. జనరల్గా స్టార్ట్ అయిపోయాం. ఇంకా టీ తాగిన చోట ఫుల్ ఇంకా అన్ని తీసుకుందాం అనమాట. ఇంకా మా హస్బెండ్ కమెంట్ చేస్తున్నారు, స్టార్ట్ చేశారా ఇంకా మేడం అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా తిని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కాసేపటికి ఒక 9:30, 10 ఆ టైంలో అక్కడ మధ్యలో ఏదో హోటల్ ఉంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ రిటర్న్. ఇంకా వాళ్ళిద్దరూ ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు. అస్సలు ఫుల్ అల్లరే అనమాట. ఇంకా అస్సలు కార్లో కూర్చున్నాం అనుకో, ఏదో ఇంటి దగ్గర కూర్చొని ఆడుకుంటున్నట్టుగా ఆడుకుంటూ ఉంటారనమాట. బట్ స్టిల్ యాక్చువల్లీ ఇదైతే మాకి 4 డేస్ ట్రిప్ అనమాట. బట్ ఫుల్ 4 డేస్ టైడ్ అప్ అయిపోయినామనమాట. మేము ఆగస్ట్ 15th రోజు స్టార్ట్ అయ్యాము తిరుమలకి. సో తిరుమల దర్శనం చేసుకొని, హోపింగ్ లాంగ్ వీకెండ్ కదా ఆగస్ట్ 15th, ఇంకా మధ్యాహ్నం అట్లీస్ట్ మేము మధ్యాహ్నం కన్నా రీచ్ అయిపోతే ఇంకా లంచ్ చేసుకొని క్యూలోకి వెళ్తే ఇన్ కేస్ ఎంత లేట్ అయినా కానీ నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేస్తాము అన్న హోప్తో స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ చెప్పలేము మనకి రష్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. కంటిన్యూస్ హాలిడేస్ కదా, లైక్ వరలక్ష్మి వ్రతము, ఇంకా ఇండిపెండెన్స్ డే, సాటర్డే, సండే, ఆ తర్వాత రక్షాబంధను, ఆల్మోస్ట్ ఒక కంటిన్యూస్లీ 4-5 డేస్ ఫుల్ లాంగ్ వీకెండ్ వచ్చింది కదా. బట్ స్టిల్ ట్రై చేద్దాం ఈసారి ఫ్రీ దర్శనం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంకా మధ్యలో ఇంకా కొంచెం సేపు స్టాప్ చేసి మా ఇంటి దగ్గర నుంచి తిరుమల అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 300 కిలోమీటర్స్ వస్తుంది కదా. ఇంకా కొంచెం సేపు రెస్ట్ ఇచ్చి బండికి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఎంటర్ అవ్వడమే, లైక్ తిరుపతి ఎంటర్ అవుతూ ఉండంగానే మాకు గణేష ఐడల్స్ వెళ్తూ కనిపించాయి అనమాట. లైక్ ఫస్ట్ ఆ ట్రిప్ తిరుపతి ప్లాన్ కదా. సో ఇంకా ఫస్ట్ వినాయకుడు కనిపించాడు అనమాట. ఇంకా ఫుల్ హ్యాపీ అనిపించింది. తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము, లైక్ ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యామన్నమాట. మేము రీచ్ అయ్యేసరికి 12:30 ఆర్ 1 ఆ టైం అయింది. ఇంకా ఇంకా లైక్ లంచ్ చేసి కొండ ఎక్కుదామా అంటే ఎందుకు, ఊరికే జస్ట్ లైక్ వెళ్ళిపోయి కొండపైన ఏదైనా తినేద్దాము అన్న ఉద్దేశంలో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో తిరుపతి అంటే అదొక ఫీల్ అనమాట. అదొక ఏమంటాము, ఒక మాయాలోకంలోకి వెళ్ళిపోతామన్నమాట. యాక్చువల్లీ నేను చాలా ఇయర్స్ తిరుపతిలోనే ఉన్నాను, లైక్ మా నేటివ్ తిరుపతి కాబట్టి. బట్ స్టిల్ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనకు ఆ ఫీల్ అనేది అలానే ఉంటుందన్నమాట. ఇంకా ఇంకా వెళ్తూ ఉన్నాం మేమైతే.
అలిపిరి దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకొని, ఇంకా వాష్రూమ్స్ అవి పిల్లలు వాష్రూమ్కి వెళ్ళాలేమో అవి ఇవి చెక్ చేసుకొని దాని తర్వాత స్టార్ట్ అవుదాము అనేసి అనుకున్నాము. యాక్చువల్గా అయితే మేము కార్ తీసుకున్న తర్వాత చాలా ట్రిప్స్కి వెళ్ళామన్నమాట. లైక్ తిరువన్నామలై కానీ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్‌కి, శ్రీశైలంకి, విజయవాడకి చాలా టెంపుల్స్‌కి వెళ్ళాము. బట్ తిరుమలకి కార్ తీసుకున్నాక కార్‌లో తిరుమలకి వెళ్ళలేదన్నమాట. సో, ఆబ్వియస్‌లీ కదా! ఇంకా కార్ తీసుకున్నాక తిరుమల కొండ ఎక్కించుకున్నా ఉంటే అదొక ఇదిగా ఉంటుంది కదా! కొండ ఎక్కిస్తేనే ఆ ఫీల్ లైక్ కొండపైకెళ్ళాలి కార్‌లో. కార్‌లో ఎళ్ళాలని కాదు, మన బండి మన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా కదా! సో, అది కొండపైకి తీసుకెళ్ళాలి, స్వామివారికి చూపించాలన్న ఒక ఫీల్ ఉంటుంది గదా! ఇంకా అలా అన్నమాట. సో, ఫస్ట్ ఇంకా తిరుమల కొండ ఎక్కించాలి అన్న ఫుల్ ఎక్సైట్‌మెంట్ అన్నమాట. ఇంకా మా హస్బెండ్ గూడా డ్రైవింగ్ అయితే నేర్చుకున్నాడు. ఘాట్ రోడ్స్‌లో డ్రైవ్ చేయడం కానీ కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది గదా! మా ఆయన కన్నా నేనే ఎక్కువ టెన్షన్ పడ్డానన్నమాట. బట్ ఆహ్, ఇంతకుముందు శ్రీశైలము అటు వెళ్ళినప్పుడు ఆ ఘాట్ రోడ్ అంతా కొంచెం మంచిగా ఎక్స్‌పీరియన్స్ అయింది గాబట్టి, సో, మరీ అంత టెన్షన్ అయితే ఏమి అనిపించలేదన్నమాట. సో, ఇంకా అలిపిరి దగ్గరకొచ్చేసాము. సో, అలిపిరి దగ్గరకొచ్చి కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకొని, మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయామనమాట. సో, జనరల్‌గా అయితే ఇప్పుడు మేము వెహికల్‌లో వస్తున్నాం కాబట్టి ఫ్రీ దర్శనంకి నార్మల్‌గా పైకెళ్ళి వెహికల్ పార్క్ చేసుకొని మనము వెళ్ళిపోవచ్చనమాట. లేదు అంటే మనకి ఆబ్వియస్‌లీ మనకి బసెస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి బస్‌లో వెళ్ళి ఇంకా మనం అక్కడ ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోవచ్చనమాట. ఇక్కడ కూడా ఏ వెహికల్ వచ్చినా, ఏ బస్‌లో వచ్చినా ఫుల్ మన లగేజ్ మొత్తం చెక్ చేస్తారు. వెహికల్ మొత్తం చెక్ చేస్తారనమాట. ఇంకా మేమైతే కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా అక్కడ రెస్ట్ తీసుకొని, ఆ పిల్లలకి వాష్‌రూమ్ అవి ఎళ్ళాలి గదా! అయి చెక్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట కొండపైకి. ఫుల్ ఎక్సైటింగ్‌గా ఉన్నింది. అంటే జనరల్‌గా వెళ్తూ ఉంటాము. లైక్ నడుచుకొని వెళ్తాము. శ్రీవారి మెట్టు సైడ్ వెళ్ళాము, అలిపిరి సైడ్ వెళ్ళాము. నార్మల్‌గా టికెట్స్ బుక్ చేసుకొని రూ. 300 టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాము. ఇంకా మాక్సిమం ఎక్కువ టైం వెళ్ళింది నడుచుకొనే వెళ్ళామనమాట. సో, ఫ్రీ దర్శనంకి నాకు తెలిసి కూడా లైక్ చిన్నప్పటి నుంచి కూడా మేబీ ఒక 2 సార్లు ఏమన్నా వెళ్ళానేమో, నాకసలు గుర్తు కూడా లేదు ఎప్పుడు వెళ్ళామని ఫ్రీ దర్శనంకి. బట్ లాంగ్ వీకెండ్‌లో ఫ్రీ దర్శనం ట్రై చేయాలి అని చెప్పేసి అందరూ ఇంకా మీకసలు దర్శనం అవ్వదు, తొందరగా వద్దు, ఎందుకు వెళ్తున్నారిప్పుడు, తర్వాత వెళ్ళొచ్చు, లాంగ్ వీకెండ్‌లో వెళ్లి ఇరుక్కుపోతారు అని. బట్ స్టిల్ మేమైతే ఒప్పుకోలేదు. వెళ్ళాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యామనమాట. కార్ ఇంకా చెకింగ్ అంతా కూడా అయిపోయింది. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకిదే గాలిగోపురము. అలిపిరి సైడ్ నుంచి నడుచుకొనెళ్తే గాలిగోపురం దగ్గరికి వెళ్తామనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ అన్నమాట. ఫైనల్లీ ఇంకా ఏడుకొండల స్వామి కొండకి ఎక్కుతున్నాము అన్న ఎక్సైట్‌మెంట్. ఇంకా నేను హనీ గోవిందనామాలు చెప్తూ ఉంటే, ఇంకా హనీ గూడా గోవింద గోవింద అని చెప్పేసి నాకు చెప్తూ ఉన్నిందనమాట. ఇంకా మంచిగా అనిపించింది. లైక్ కొండకి చాలా సార్లు మేము బస్‌లో ఎళ్ళాము. ఈవెన్ బైక్‌లో గూడా చాలా సార్లు ఎళ్ళామనమాట. బైక్‌లో నేను, మా హస్బెండ్ కూడా లైక్ తిరుపతే కాబట్టి మాది. మేము తిరుపతి నుంచి బైక్‌లో కూడా చాలా సార్లు కొండపైకెళ్ళాము. అంటే దర్శనానికి వెళ్ళకపోయినా సాటర్‌డే టైమ్స్‌లో కొండెక్కేసి లైక్ అన్నదానం చేస్తారు కదా! శనివారం పూట వెళ్ళి భోంచేసుకొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఆ సంతోషం ఉంటుంది కదా! మనం ఏదైనా ఒకటి మనం ఇది చేసుకున్నప్పుడు ఆ దేవుడికి చూపించాలి, ఆ దేవుడికి థాంక్స్ చెప్పుకోవాలి అన్నట్టుగా లైక్ కార్ కొనాలి అనేది మాకు ఆల్మోస్ట్ మా డ్రీమ్ అన్నమాట. సో, ఫైనల్‌గా మేము మా డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకొని ఇంకా ఆ ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ ఉన్నామన్నమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఎక్స్‌పీరియన్స్. జనరల్లీ మీకు తిరుమలకి వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్తారు? లైక్ బస్‌లో వెళ్తే ఇష్టమా? లేకపోతే వెహికల్‌లో వెళ్ళాలి అని ఇష్టమా? లేకపోతే నడుచుకొని వెళ్లారా ఎప్పుడైనా? ఎక్స్‌పీరియన్స్ చేశారా? కమెంట్ చేయండి. మేమైతే అలిపిరి సైడ్ నుంచి నడిచి చాలా రోజులయిపోయిందనమాట. ఈ మధ్య ఈ చిరుత లైక్ అటాక్ జరిగింది కదా! పిల్లల పైన. సో, అప్పటినుంచి ఓన్లీ 2 వరకు మాత్రమే అలో చేస్తున్నారనమాట చిన్న పిల్లలుంటే. బట్
మేము ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత విశ్వక్ కానీ, హనీ పుట్టిన తర్వాత కానీ మేము చాలా సార్లు శ్రీవారి మెట్టు సైడే వెళ్ళాము. ఇటు సైడు వెళ్ళలేకపోయామనమాట. నేను అదే చెప్తూ ఉన్నాను మా హస్బెండ్‌కి వెళ్ళాలి ఒకసారి. చాలా రోజులయిపోయింది అలిపిరి సైడు అని. ఇంక తనేమో అసలు మనం నడవగలమా అది ఇది అనేసి అంటున్నారనమాట. ఇంకా స్టిల్ వెళ్ళాలి ఖచ్చితంగా ఒకసారైతే అలిపిరి సైడ్ మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉన్నా అనమాట. ఫైనల్‌గా మేము కొండపైకైతే రీచ్ అయిపోయాము. మేమేదో ఫస్ట్ టైమ్ వెళ్తూ ఉన్నాము. స్లోగా వెళ్తూ ఉన్నామనమాట. మా సైడ్ వాళ్ళు వెనకొస్తున్న వాళ్ళు అయ్యో! ఫుల్ వెళ్ళిపోతున్నారు ఫాస్ట్‌గా. ఇంక మా ఆయనకి సైడ్ చెయ్ అని చెప్తూ ఉంటే వెళ్తూ ఉన్నారనమాట. మేమైతే నిదానంగా స్లోగా ఎక్కామనమాట. ఫైనల్‌గా కొండపైకైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఎంటర్ అయినాక ఫస్ట్ మనం పార్కింగ్ చూసుకోవాలి. సో, వెహికల్‌లో వచ్చినాము. ఫ్రీ దర్శనము వితౌట్ టికెట్ ఏమీ లేకుండా వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ వెళ్ళి పార్కింగ్ చూసుకొని పార్కింగ్‌లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాలనమాట. నార్మల్ బస్‌లో వస్తే ఆబ్వియస్‌లీ మనం డైరెక్ట్‌గా అలానే వెళ్ళిపోవచ్చనమాట. ఇంకా మేము అయితే అంతా వెతికామనమాట. అక్కడ వెళ్ళి అసలు ఫస్ట్ రూటే కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయాము. కొండపైకెళ్ళిన తర్వాత అక్కడ ఎటు వెళ్ళాలి? అసలు ఎక్కడికి వెళ్ళాలి? ఏ రూటు? ఏంటి? ఎటు అనేసి అర్థం కాలేదు. నార్మల్‌గా అయితే నడుచుకొనొచ్చినా కానీ ఎళ్ళిపోయేవాళ్ళము. లేదా ఎవరికన్నా లైక్ జీప్‌లు వాళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళనడిగితే వాళ్ళు అక్కడికెళ్ళి డ్రాప్ చేసేవాళ్ళనమాట. పలానా చోట ఇక్కడ 300 రూపీస్ దర్శనము, ఇక్కడ నడుచుకొనెళ్ళే వాళ్ళకి అని ఉంటుంది కదా! అక్కడ డ్రాప్ చేసేవాళ్ళు. ఇంక మేము ఫైనల్‌గా వెతుక్కొని రూట్ ఫైండ్ ఔట్ చేసుకొని ఇక్కడికొచ్చాం. లేపాక్షి దగ్గరకొచ్చామనమాట. ఇక్కడికొస్తే ఇక్కడ నుంచి కొంచెం రూట్ మనకి ఐడియా ఉందనమాట. సో, ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళేసి లైక్ లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు మేము అక్కడ ఏదో గెస్ట్ హౌస్ నందకం గెస్ట్ హౌస్ ఏదో గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నాం. సో, అక్కడ ఏమైనా పార్కింగ్ ఉంటుందేమో చెక్ చేద్దాము అని చెప్పేసి ఎళ్ళామనమాట. ఫైనల్‌గా పార్కింగ్ అయితే దొరికింది కార్‌కి. పార్కింగ్ చేసేసుకొని ఇంక అక్కడే పిల్లలకి అంతా డ్రెస్ చేంజ్ చేసేసి రెడీ అయిపోయాము. నేను కూడా ఫ్రెష్ అయిపోయాననమాట. ఆబ్వియస్‌లీ మనము టికెట్స్ బుక్ చేసుకుంటే మనకు రూమ్‌లుంటాయి. రూములు బుక్ చేసుకుంటాము, వెళ్తామనమాట. లేదంటే అక్కడే ఇది చేసుకోవాలి కదా! సో, ఫేస్ వాష్ చేసుకొని ఇంక అక్కడే రెడీ అయిపోయామనమాట. ఫైనల్‌గా దర్శనానికైతే వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ టైమ్ ఇప్పుడు 2:33 2:30 అవుతుందనుకుంటా. 2:30 మేము లోపలికెళ్ళేసరికి 3:30 అయింది. 2:30 అవుతుంది. ఇంక వెళ్లి భోంచేయాలి కదా! లంచ్ కూడా చేయలేదు కదా! లంచ్ చేసి ఎళ్దాం ఒకేసారి అని చెప్పేసి ఎళ్ళాం. లంచ్ చేసేసి లోపలికెళ్ళిపోయామనమాట. యాక్చువల్‌గా అయితే లోపల కంపార్ట్మెంట్‌లోకి వెళ్ళేదానికి బయట మమ్మల్ని షెడ్‌లో కూర్చోబెట్టారనమాట. సో, షెడ్‌లో కూర్చుంటే మొబైల్స్ అలో లేదు. మేము అన్నీ కార్‌లోనే పెట్టేసి ఎళ్ళిపోయాము. బట్ ఇంకా వ్లాగ్ చేస్తున్నానని చెప్పేసి నేను పక్కన వాళ్ళ మొబైల్ తీసుకొని వీడియో తీశాననమాట. చూడండి షెడ్‌లోకైతే మేము 3కి మేము అక్కడి నుంచి నడుచుకొని వచ్చి షెడ్‌లోకొచ్చేసరికి 4 అయిందనమాట టైము. సో, 4కొచ్చి కూర్చున్నాము. అప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇంకా ఫస్ట్ పాలు, ఉప్మా ఇచ్చారు. తర్వాత 2 టైమ్స్ పెట్టారనుకుంటా ఫుడ్. 4 నుంచి ఆల్మోస్ట్ మేము ఈ షెడ్‌లోనే అంటే అసలు కంపార్ట్మెంట్స్‌లోకి కూడా వెళ్ళలేదనమాట. బయట షెడ్‌లోనే మేము 4కి ఎంటర్ అయితే 9 వరకు షెడ్‌లోనే ఉన్నాం. అసలు ఎంత సేపు పిల్లలు ఇంకా విశ్వక్ అయితే పడుకున్నాడు. సో, ఇబ్బంది లేకుండా ఉండింది. ఇంకా 9 వరకు షెడ్‌లోనే ఉన్నామనమాట. షెడ్‌లో నుంచి మళ్ళీ కంపార్ట్మెంట్‌లోకెళ్ళి మాకు టోకెన్ ఇచ్చారు దర్శనానికి. దర్శనానికి టోకెన్ ఇస్తే అది ఎప్పుడిచ్చారు? సరే ఈరోజు నైట్ 11కి అనుకోని చెక్ చేస్తే కాదు మరుసటి రోజు నైట్ 11కి ఇచ్చారు. ఇంకా మనకి ఇది వర్కౌట్ అవ్వదు. మరుసటి రోజు నైట్ 11కి అంటే కష్టమైపోతుంది అని చెప్పేసి రిటర్న్ వచ్చేసామనమాట. బయటకొచ్చేసాము. అంటే ఇక్కడ ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేం చెప్పారంటే 10 మందిని కనుక్కున్నామనమాట. కనుక్కుంటే ఏం చెప్పారంటే, "మీరు ఫ్రీ దర్శనానికొచ్చారు కదా! ఇప్పుడు మీకు రేపు సాయంత్రం" అంటే మేము 15థ్ నైట్ 9:00కి అక్కడ మాకు టికెట్ టోకెన్ ఇచ్చారనమాట. 16థ్ నైట్ 11కి మాకు దర్శనంకి టైమింగ్ ఇచ్చారనమాట. సో, ఇప్పుడు మేము ఔట్ పాస్ తీసుకొని బయటకి వెళ్ళిపోవచ్చంట. ఔట్ పాస్ తీసుకొని బయటకి వెళ్ళిపోయి, మళ్ళీ రేపు మధ్యాహ్నం ఆ టైంలో లోపలికొస్తే, ఇన్ కేస్ మన కంపార్ట్మెంట్‌లో వాళ్ళని దర్శనం అయిపోయుంటే ఏదైతే వదులుతారో అక్కడ మనల్ని పంపిస్తారంట. లేదు మన కంపార్ట్మెంట్ వదలకన్నామంటే అక్కడికి వెళ్ళొచ్చంట. సో, మాకైతే మంచిగా అనిపిచ్చింది. ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా! అక్కడి వరకు వెళ్ళి ఎంతసేపు వెయిట్ చేసి దర్శనం చేసుకోకుండా అసలు బయటకొచ్చేస్తే ఎలా ఉంటుంది సిట్యుయేషన్? దేవుడా ఏదో ఒక దారి చూపించు అంటే ఇంకిది ఒక ఆప్షన్ దొరికిందనమాట. ఇంకా ఔట్ పాస్ తీసుకొని పిల్లలతో రేపు నైట్ 11 వరకు అంటే పిల్లలు అక్కడ ఉండడం చాలా కష్టమైపోతుంది అని చెప్పేసి ఔట్ పాస్ తీసుకొని ఇంకా కొండ దిగేసామనమాట. ఆల్రెడీ చెప్పా కదా నేను మీకు మేము తిరుపతే ఉండేది అనేసి. సో,
ఇంకా దిగేసి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట కొండ దిగేసి. అస్సలు ఫస్ట్ అయితే ఏం అర్థం కాలేదు చూసి. నేను ఈరోజు 11కి అంటలేబా 11కి అయిపోతుంది వెళ్ళిపోవచ్చు, లేదంటే నైట్ ఉండేసి ఎర్లీ మార్నింగ్ దిగేద్దాము, 12 తర్వాత మనకి అలో లేదు కదా అని చెప్పేసి అనుకొని తర్వాత డేట్ చూస్తే 16కి ఇచ్చాడు. 15th నైట్ 9కి టోకన్ ఇచ్చి 16th నైట్ 11కి దర్శనం ఇస్తే అసలు పిల్లల్ని పెట్టుకొని అంతసేపు కంపార్ట్మెంట్స్లో కూర్చొని ఏం చేయాలి అసలు, వామ్మో అనిపించింది. బట్ ఆ ఆప్షన్ అయితే ఏదైతే ఉందో చూసారా, టోకెన్ పాస్ తీసుకొని బయటకు వెళ్ళి మళ్ళీ రావచ్చు అనేది. బట్ ఇక్కడే మేము ఏం చేసాం తెలుసా, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాము, కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మొబైల్స్ తీసుకొచ్చాం మళ్ళీ వచ్చేటప్పుడు. సో మొబైల్స్ తీసుకొని రాకూడదంట. ఈ టోకెన్ పాస్ తీసుకున్నప్పుడు మనకి మొబైల్స్ అల్లో లేదు, లోపల ఎక్కడ పెట్టుకోరు. నార్మల్గా వస్తే మనకి లగేజ్ కౌంటర్లో పెట్టుకుంటారు. బట్ టోకెన్ పాస్కి సపరేట్గా ఒక కౌంటర్ ఉంటుంది అనమాట, కంపార్ట్మెంట్ 15 అనేసి. సో అక్కడ నుంచి వచ్చేటప్పుడు మొబైల్స్ లేదు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లా టోకన్ పాస్ తీసుకొని బయటకు వెళ్ళొచ్చు మనము. 1 డే మొత్తం కంపార్ట్మెంట్లో కూర్చునే పని లేకుండా మనం బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ మొబైల్స్ మాత్రం మళ్ళీ తీసుకురాకూడదు, బయట ఎక్కడైనా పెట్టేసుకోవాలన్నమాట లాకర్ తీసుకొని. మేమైతే అదే మిస్టేక్ చేసామన్నమాట. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి లోపలికి వచ్చి మొబైల్ తీసుకున్నామని చెప్పి చూసి వాళ్ళు మళ్ళీ వెళ్ళి లాకర్ తీసుకొని పెట్టేసి అక్కడ కొంచెం టైం వేస్ట్ అయిందనమాట మాకు. సో ఇదైతే కొంచెం ఇది చూసుకొని ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మేము కొండకు వస్తుంటే అప్పుడు కూడా దర్శనం అవ్వదని చెప్పేసి మా వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోలేదన్నమాట. ఇంకా ఫైనల్గా ఏం చేసామంటే కార్ కిందనే పార్క్ చేసేసి ఇంకా బస్సులో అయితే బయలుదేరాం. మా విశ్వక్ రాలేదు, నేను మా హస్బెండ్ హనీ మేము ముగ్గురం మాత్రం బస్సులో వచ్చామన్నమాట. కార్ కిందే పార్క్ చేసేసాము. ఫుల్ రష్ ఉన్నిందనమాట, ఫుల్ ట్రాఫిక్. ఇంకా చెకింగ్కే ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. అందుకని ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి బస్ ఎక్కేసామన్నమాట. సో ఇదే నేను చెప్పాను కదా, ఆ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాక ఇక్కడ నేను వీడియో తీస్తూ ఉంటే అప్పుడు చెప్పారు వాళ్ళు, లైక్ ఇక్కడ మొబైల్ అలో లేదమ్మా మళ్ళీ వెళ్ళి పెట్టేసి రావాలని. ఇంకా మళ్ళీ వెళ్ళి పెట్టేసి వచ్చామన్నమాట. ఇంకా కంపార్ట్మెంట్లోకి వెళ్ళేది మేము 2కి వెళ్ళాము, మాకు 4:30 కల్లా దర్శనం అయిపోయింది అనమాట. దర్శనం అయిపోయి ఇంకా బయటకు వచ్చి ఫైనల్గా బస్ ఎక్కి ఇంటికి వచ్చేసాం అనమాట మేము. సో ఇదండి మా తిరుమల బ్లాగ్. ఫ్రీ దర్శనం అయినట్టే అయింది, ఇంకొకసారి అస్సలు వెళ్ళకూడదు అనిపించింది అనమాట. బట్ యా కొంచెం బెనిఫిట్ అయితే ఉన్నింది. ఒక రోజు కిందకి వెళ్ళి ఇంట్లో ఉండి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి దర్శనం చేసుకున్నాం కాబట్టి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్కి అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఇంకటి నుంచి కంటిన్యూగా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.